హాయ్ యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఈజీ అండ్ టేస్టీ నిమ్మకాయ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్లాస్ బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1-2 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తాలింపులో వేరుశనగగుళ్ళు, జీడిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, 2 పెద్ద సైజు నిమ్మకాయలు. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత ఉడికించిన అన్నాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపులు ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాం. ముందుగా తాలింపులు చూపించినప్పుడు అల్లం క్లిప్ మిస్ అయిందండి. 1 ఇంచ్ అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ తాలింపును చల్లారిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఫ్రెష్గా తీసుకొని పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, వేడి అన్నంలో నిమ్మరసం వేస్తే పులిహార కొంచెం చేదుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా అన్నాన్ని చల్లారనివ్వాలి. చివరిగా కొంచెం క్యారెట్ లేదా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయిందండి. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే పులిహార తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.